ఇంగ్లీష్ అయినా ఇంకే లాంగ్వేజ్ అయినా కూడా ఎంత సింపుల్గా ఉంటే అంత ఈజీగా నేర్చుకోవచ్చు. కానీ జనాలకి నేర్చుకోవడం ఇష్టం లేదో లేకపోతే సింపుల్గా నేర్చుకోవడమే ఇష్టం లేదో తెలియదు, కానీ పట్టించుకోవట్లేదు. ఎంత సింపుల్గా చెప్తే అంత కాంప్లికేటెడ్ చేస్తున్నారు, ఎంత ఈజీగా చెప్తే ఛానల్ని అంత దూరం పెడుతున్నారు. ఎనీవే, ఎవరు వచ్చినా రాకున్నా మన ఛానల్ నడుస్తూనే ఉంటుంది. ఈజీగా నేర్చుకోవాలి, కంఫర్టబుల్గా పర్ఫెక్ట్గా మాట్లాడాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఈ ఛానల్ యూజ్ అవుతుంది. కాబట్టి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్, ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. ఆన్లైన్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ఈ నెంబర్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద క్లాస్. రైట్, ఇక్కడ 2 డిఫరెంట్ సిచ్యువేషన్స్ నేను తీసుకుంటున్నా. ఏంటి అంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటి, బ్రింగ్ వెజిటేబుల్స్ అంటే కూరగాయలు తీసుకురా, వెజిటేబుల్స్ తీసుకురా అనేది ఒకటి. అంటే అక్కడ ఎవరు, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మమ్మీ నాకు చెప్తుంది ఏమని, బ్రింగ్ వెజిటేబుల్స్ అంటే వెజిటేబుల్స్ కూరగాయలని తీసుకురా అని చెప్తుంది. రెండో సెంటెన్స్ తీసుకుంటున్నా. రెండో సెంటెన్స్లో ఏంటి, ఐ విల్ బ్రింగ్ వెజిటేబుల్స్. ఐ విల్ బ్రింగ్ వెజిటేబుల్స్ అంటే నేను వెజిటేబుల్స్ తీసుకొస్తా అనేది రెండో సెంటెన్స్. ఫస్ట్ సెంటెన్స్లోనేమో ఇంకొకరికి చెప్తున్నాం తీసుకురమ్మని, సెకండ్ సెంటెన్స్లోనేమో నేనే తీసుకొస్తా అని చెప్తున్నాం. అందుకే ఫస్ట్ సెంటెన్స్ ఏముంది, బ్రింగ్ వెజిటేబుల్స్ అని ఉంది. సెకండ్ సెంటెన్స్లో ఐ విల్ బ్రింగ్ వెజిటేబుల్స్ అంటున్నాం, అంటే నేను వెజిటేబుల్స్ తీసుకొస్తా అని. ఈ 2 విషయాలు మమ్మీ నాకు చెప్పింది అనేది ఇక్కడ విషయం. ఓకే, అంటే ఎట్లా చెప్పాలి అనేది చూద్దాం. ఇక్కడ మామ్ సెడ్ టు మీ, మామ్ నాకు చెప్పింది బ్రింగ్ వెజిటేబుల్స్ అంటే వెజిటేబుల్స్ తీసుకురా అని చెప్పింది. సెకండ్ సెంటెన్స్లో మామ్ సెడ్ టు మీ ఐ విల్ బ్రింగ్ వెజిటేబుల్స్. ఐ విల్ బ్రింగ్ వెజిటేబుల్స్ అంటే నేను వెజిటేబుల్స్ తీసుకొస్తా అని అమ్మ చెప్పింది. ఈ రెండింటిని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పినప్పుడు ఎట్లా చెప్పాలి అనేది చూద్దాం. అంటే ఎట్లా చెప్తున్నాం ఇప్పుడు, మామ్, ఈ సెట్ టు అనేది టోల్డ్ అవుతుంది. మామ్ టోల్డ్ మీ, చాలామంది టోల్డ్ తర్వాత మళ్ళీ టు యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్. యూజ్ చేయొద్దు. ఓకే, అప్పుడేంటి, మామ్ టోల్డ్ మీ టు బ్రింగ్ వెజిటేబుల్స్ అంటే మమ్మీ నాకు చెప్పింది వెజిటేబుల్స్ తీసుకురా అని ఇట్లా చెప్తాం. కమింగ్ టు ద సెకండ్ సెంటెన్స్ ఏంటి, ఐ విల్ బ్రింగ్ వెజిటేబుల్స్ అంటే నేనే వెజిటేబుల్స్ తీసుకొస్తా అని అమ్మ నాకు చెప్పింది. అంటే ఇక్కడ అమ్మనే తీసుకొస్తా అని చెప్పింది. ఫస్ట్ వన్లోనేమో నన్ను తీసుకొని రమ్మని చెప్పింది, సెకండ్ వన్లో నేనే తీసుకొస్తా అని చెప్పింది. అది మనం ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పాలి. ఎట్లా, సెట్ టు అనేది ఏమవుతుంది, టోల్డ్. మామ్ టోల్డ్ మీ, ఇక్కడ 2 సెంటెన్సెస్ని కనెక్ట్ చేస్తున్నాం. అలాంటప్పుడు ఏం చేస్తాం, దట్ యాడ్ చేస్తాం. ఇక్కడ కూడా 2 సెంటెన్సెస్ కనెక్ట్ చేసినాం, కానీ ఇక్కడ వర్బ్తో కనెక్ట్ చేస్తున్నాం. సెకండ్ సెంటెన్స్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 2తో యాడ్ చేస్తున్నాం. ఇక్కడ మళ్ళీ డైరెక్ట్గా పర్సన్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి యాజ్ వీ హ్యావ్ 2 సెంటెన్సెస్ వీఆర్ కనెక్టింగ్ ద 2 విత్ యూజింగ్ దట్. ఓకే, యా, ఇక్కడ ఏంటి, మామ్ టోల్డ్ మీ దట్ షీ విల్ అనేది వుడ్ అయిపోతుంది. షీ వుడ్ బ్రింగ్ వెజిటేబుల్స్. దట్ మీన్స్ ఏంటి, నేను వెజిటేబుల్స్ తీసుకొస్తా అని అమ్మ చెప్పింది అని. అమ్మ నాకు చెప్పింది తను వెజిటేబుల్స్ తీసుకొస్తానని అని ఇట్లా చెప్తాం. అయితే స్పోకెన్ లాంగ్వేజ్లో, రిటర్న్ లాంగ్వేజ్లో ఖచ్చితంగా ఫాలో కావాలి రూల్స్. స్పోకెన్ లాంగ్వేజ్లో ఇక్కడ విల్ చెప్పినా ఓకే. అంటే ఎట్లా, మామ్ టోల్డ్ మీ దట్ షీ విల్ బ్రింగ్ వెజిటేబుల్స్, దట్స్ ఓకే ఇన్ స్పోకెన్ లాంగ్వేజ్. బట్ ఇన్ రిటర్న్ లాంగ్వేజ్ వీఆర్ సపోజ్ టు బి పర్టిక్యులర్ అబౌట్ ద రూల్స్ అండ్ యునో other things. Okay, coming to the second sentence, ikkada again she said to me ఏమని, change the channel. ఛానల్ చేంజ్ చేయి అంటే ఎట్లా చెప్తున్నారు, చేంజ్ ద ఛానల్ అంటే ఛానల్ మార్చేయి అని చెప్తున్నారు. అంటే ఒక పర్సన్ ఇంకో పర్సన్ చెప్తున్నారు ఇక్కడ ఏమని, ఛానల్ మార్చేయి అని. అదే సెకండ్ సెంటెన్స్లో ఏంటి, ఐ విల్ చేంజ్ ద ఛానల్. ఐ విల్ చేంజ్ ద ఛానల్ అంటే నేను ఛానల్ చేంజ్ చేస్తా అని సెకండ్ సెంటెన్స్లో చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏమని, దాని అర్థం తానే చేంజ్ చేస్తానని చెప్తున్నారు సెకండ్ సెంటెన్స్లో. ఫస్ట్ సెంటెన్స్ ఏమో చేంజ్ ద ఛానల్ అంటే నేను వేరే వాళ్ళకి చెప్తున్నా ఛానల్ మార్చేయి అని. సెకండ్ సెంటెన్స్లో ఏంటి, ఐ విల్ చేంజ్ ద ఛానల్ అంటే నేను ఛానల్ చేంజ్ చేస్తా అని చెప్తున్నా సెకండ్లో. అయితే ఈ 2 విషయాలు నాకు ఆమె చెప్పింది అని చెప్తున్నాం. అప్పుడేంటి, ఇక్కడ షీ సెట్ టు ఉంది కదా, సెట్ టు అనేది యాజ్ యూజువల్లీ టోల్డ్గా చేంజ్ అవుతుంది. అప్పుడు షీ టోల్డ్ మీ టు చేంజ్ ద ఛానల్ అంటే ఛానల్ మార్చేయి అని ఆమె నాకు చెప్పింది అని చెప్తున్నాం. ఓకే, ఆమె నాకు ఏం చెప్పింది, ఛానల్ మార్చేయి అని చెప్పింది. అప్పుడు ఏంటి, షీ టోల్డ్ మీ టు చేంజ్ ద ఛానల్. టోల్డ్ తర్వాత 2 పెట్టొద్దు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కమింగ్ టు ద సెకండ్ వన్, షీ టోల్డ్ మీ దట్ షీ వుడ్ చేంజ్ ద ఛానల్
అంటే ఇక్కడ ఆమెనే ఛానల్ చేంజ్ చేస్తా అని నాకు చెప్పింది. షీ టోల్డ్ మీ దట్ షీ వుడ్ చేంజ్ ద ఛానల్. ఇది స్పోకెన్లో ఎట్లా చెప్పొచ్చు? షీ టోల్డ్ మీ దట్ షీ విల్ చేంజ్ ద ఛానల్ అని కూడా చెప్పొచ్చు. దట్స్ ఓకే, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం, రైట్? ఇక్కడ షీ టోల్డ్ మీ, నాకు చెప్పింది ఎవరు? ఆమె. ఛానల్ చేంజ్ చేసేది ఎవరు? ఆమె. కాబట్టి ఐ ఏమవుతుంది? షీ అవుతుంది ఇక్కడ. సో షీ టోల్డ్ మీ దాట్ షీ వుడ్ చేంజ్ ద ఛానల్ అంటే ఆమె నాకు చెప్పింది ఛానల్ మార్చేస్తానని, ఇట్లా చెప్తున్నాం. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ వన్, హీ సెడ్ టు మీ అంటే అతను నాకు చెప్పిండు. ఏం చెప్పిండో చూద్దాం. ఏమని? డోంట్ క్లోజ్ ద డోర్. ఎక్స్క్యూజ్ మీ. హీ సెడ్ టు మీ డోంట్ క్లోజ్ ద డోర్ అంటే ఏంటిది? డోర్ క్లోజ్ చెయ్యకు అని అతను నాకు చెప్పిండు. అతను నాకు ఏమని చెప్పిండు? డోర్ క్లోజ్ చెయ్యకు అని చెప్పిండు. క్లియర్. సెకండ్ సెంటెన్స్లో ఏం చెప్తున్నాడు? ఐ వోంట్ అంటే విల్ నాట్ అన్నమాట. విల్ నాట్కి కంట్రాక్షన్ అది. అప్పుడు ఏంటి? ఐ వోంట్ క్లోజ్ ద డోర్ అంటే నేను డోర్ క్లోజ్ చెయ్యను అని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు చూద్దాం ఏమని. ఇక్కడ హీ టోల్డ్ మీ, అతను నాకు చెప్పిండు నాట్ టు క్లోజ్ ద డోర్. ఈ డోంట్ అనేది ఏమవుతుంది అంటే నాట్ టూగా చేంజ్ అవుతుంది. మళ్ళీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి? హీ టోల్డ్ మీ డోంట్ క్లోజ్ ద డోర్ అని చెప్తా ఉంటారు, విచ్ ఇస్ ఇన్కరెక్ట్. అప్పుడు ఏంటి? హీ టోల్డ్ మీ, డోంట్ అనేది ఏమవుతుంది? నాట్ టు. హీ టోల్డ్ మీ నాట్ టు క్లోజ్ ద డోర్ అంటే అతను నాకు చెప్పిండు డోర్ క్లోజ్ చెయ్యకుమని, డోర్ క్లోజ్ చెయ్యకు అని అతను నాకు చెప్పిండు. సెకండ్ సెంటెన్స్లో అతనేం చెప్తున్నాడంటే హీ టోల్డ్ మీ దాట్ హీ వుడ్ నాట్ క్లోజ్ ద డోర్. విల్ నాట్ అనేది ఏమవుతుంది? వుడ్ నాట్ అయిపోతుంది. అప్పుడు ఏంటి చూడండి ఇక్కడ, హీ టోల్డ్ మీ దాట్ హీ వుడ్ నాట్ క్లోజ్ ద డోర్ అంటే అతను ఏమని చెప్తున్నాడు అంటే తాను డోర్ క్లోజ్ చెయ్యడు అనే విషయం నాకు చెప్పిండు. నేను డోర్ క్లోజ్ చెయ్యను అని అతను నాకు చెప్పిండు. ఓకే, ఇట్లా ఫస్ట్ వన్లోనేమో నువ్వు డోర్ క్లోజ్ చేయకు అని చెప్తున్నాడు. సెకండ్ దానిలో నేను డోర్ క్లోజ్ చెయ్యను అని అతను నాకు చెప్పిండు. ఈ విధంగా మనం సెంటెన్సెస్ని ఇండైరెక్ట్లో చేంజ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే, చాలా సింపుల్గా ఇంతే ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఆన్లైన్ క్లాసెస్ కోసం ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇంగ్లీష్ అవసరం అనుకున్న వాళ్ళకి ఛానల్ కనిపించాలంటే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ టుమారో. హ్యావ్ ఎ నైస్ డే.